ఢిల్లీ ఫలితాలు వచ్చాయి. ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. కానీ ఇప్పుడు సీఎం ఎవరు? అందరూ కేజ్రీవాల్ ను ఓడించిన జైంట్ కిల్లర్ పర్వేష్ వర్మ గురించి మాట్లాడుతున్నారు. పర్వేష్ వర్మకే సీఎంగా ఎక్కువ అవకాశాలున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే మోదీ, అమిత్ షా మనసులో ఎవరున్నారు? పర్వేష్ వర్మ గురించి మోదీ ఏం ఆలోచిస్తున్నారు? సుష్మా స్వరాజ్ కూతురు భన్సూరి స్వరాజ్ను సీఎంగా చేస్తారా? స్మృతి ఇరానీ ఛాన్స్ కొట్టేస్తారా? అసలు క్లోజ్ డోర్ మీటింగ్ లో మోదీ, అమిత్ షా ఏం చర్చించుకున్నారు? మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన తర్వాతే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందా? పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. ఢిల్లీ పీఠాన్ని వరించేది ఎవరుని, ఎలాంటి వివరాలు ఉన్నాయి? రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఫ్రాన్స్, అమెరికా పర్యటన దాదాపు 4 రోజుల పాటు కొనసాగబోతుంది. సో ఈ నెల 14వ తేదీన ఆయన తిరిగి ఇండియాకు రాబోతున్నారు. అప్పటి వరకు ఢిల్లీ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఏది ఉండదు. ఈలోగా ముఖ్యమంత్రిని ఎవరు చేయాలా, దీనికి సంబంధించినటువంటి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ ఉదయాన్నే పర్వేష్ వర్మ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాని కలిశారు. అలాగే అమిత్ షాను 2 సార్లు కలుసుకున్నటువంటి పరిస్థితి. సో అన్ని సమావేశాల్లో చాలా కీలకంగా పర్వేష్ వర్మ వ్యవహరిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే పర్వేష్ వర్మకి ఈసారి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆయన తనయుడు సాహెబ్ సింగ్ వర్మ చివరిసారిగా బీజేపీ తరఫున సీఎం గా 98 లో పనిచేశారు. సో ఆ తర్వాత మళ్ళీ 27 సంవత్సరాల వనవాసం తర్వాత బీజేపీ మళ్ళీ ప్రభుత్వాన్ని చేపట్టబోతుంది. సో ఆ నేపథ్యంలో ఆయన తండ్రికి తనయుడిగా ఈసారి పర్వేష్ వర్మకు ఈ పదవి కట్టబెడతారనేటువంటి ఒక సమాచారం వస్తుంది. అలాగే ఆయన నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా క్లియర్ గా అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించారు. సో జైంట్ కిల్లర్ గా ఆవిర్భవించిన పర్వేష్ వర్మకి ఈసారి సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆయనతో పాటు మరికొద్ది మంది ఎమ్మెల్యేలు, ప్రధానంగా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సతీష్ ఉపాధ్యాయ, విజేంద్ర గుప్తా కూడా సీఎం రేస్ లో ఉన్నారు. అలాగే బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్న దుష్యంత్ గౌతమ్ కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉందనేటువంటి ఒక వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సుష్మా స్వరాజ్ కూతురు భన్సూరి స్వరాజ్ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను ఈ సీఎం పదవికి ఆమె పేరును పరిశీలించడం లేదు. స్మృతి ఇరానీ కూడా పదవి ఇచ్చేటువంటి అవకాశం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్నికైనటువంటి పర్వేష్ వర్మతో పాటు మరో 3 నాయకులు ఎవరైతే ఉన్నారో, దుష్యంత్ గౌతమ్, విజేంద్ర గుప్తా, అలాగే సతీష్ ఉపాధ్యాయ, వీరికి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. లేదంటే అకస్మాత్తుగా ఎవరినైనా తెరపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం రాజస్థాన్ లో భజన్ లాల్ శర్మను ఎవరికి తెలియని అకస్మాత్తు ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యేను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియమించారు. సో ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి నియామకాలు కూడా బీజేపీ అధిష్టానం అమిత్ షా, నరేంద్ర మోడీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ పరిణామమైనా ఎవరి పేరైనా తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.